తెలుగు సినిమా ఇండస్ట్రీలో శేఖర్ కమ్ములాకి డైరెక్టర్గా ఒక మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఆయనకంటూ ఒక టేస్ట్ ఉన్న దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన ధనుష్తో కుబేరా అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇందులో నాగార్జున కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. మొదటిసారి ఫుల్ కమర్షియల్ చిత్రంగా కుబేరాని తీస్తున్నాడు. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాని మల్టీ స్టారర్ సోషియో డ్రామా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై ప్రముఖ సినీ నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి చిన్న వీడియో విడుదల చేశారు. అది ఆకట్టుకుంది. ఇప్పుడు టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. క్రిస్మస్ లేదా కొత్త ఏడాది కానుకగా కుబేరా నుండి టీజర్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే టీజర్ పనులు దర్శకుడు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున ఫ్యామిలీ మ్యాన్గా కనిపించాడు. ఇక ధనుష్ పిచ్చగాడి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. రష్మిక మందన్న కూడా ఎటువంటి ఓవర్ మేకప్ లేకుండా సింపుల్ మిడిల్ క్లాస్ యువతి లుక్లో కనిపించింది. అయితే ఈ వీడియో మొత్తం డబ్బుని ఎలివేట్ చేసే సన్నివేశాలతో కూడి ఉంది. సైలెంట్ బీజిఎంతో ఎలాంటి ఫైట్లు, ఓవర్ హెల్మింగ్ సీన్స్ వంటివి లేకుండా రిలీజ్ అయిన ఈ కుబేరా గ్లిమ్స్ ఆడియన్స్ని బాగానే అలరిస్తుంది. ఈ విషయం ఇలా ఉండగా చాలా గ్యాప్ తర్వాత వస్తున్న డైరెక్టర్ శేఖర్ కమ్లా డీసెంట్ నేరేషన్తో ఆడియన్స్ని అలరించడానికి ప్లాన్ చేస్తున్నాడు. కుబేరా సినిమాని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమా కోసం తెలుగు, తమిళ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. 100 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. మరి భారీ అంచనాలతో వస్తున్న కుబేరా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.